హలో హలో అండి. ఇది పసుపు. ఈ పసుపు మేము ఏం చేస్తున్నామంటే ఖాళీ ప్లేస్ ఉంది. ఖాళీ ప్లేస్లో 4 కిలోలు 5 కిలోలు తెచ్చుకొని నేను ఆ ఖాళీ ప్లేస్లో దీన్ని పసుపుని ఇట్లా ఇట్లా వేసి ఇలా అలా నాటుకున్నాను. దీని తర్వాత వచ్చి ఆ, ఆషాఢ మాసంలో నాటినానండి దీన్ని. ఆషాఢ మాసంలో వచ్చి తవ్వేసి ఎండబెట్టేస్తాను భూమి. మార్చిలో వచ్చేసి తవ్వుతాం పసుపు. మళ్ళీ 4 నెలలు అట్లా బాగా 2 3 నెలలు బాగా భూమి ఎండగలుగుతుంది. ఎండగాలినాక మళ్ళీ ఆషాఢ మాసంలో వచ్చి పసుపు. ఆషాఢ మాసం అంటే తులవారంలో ఈ పసుపు కొమ్ములు ఇలా తీసుకొని భూమిలో నాటుకున్నాను. 4 కిలోలు 5 కిలోలు నాటాను. తర్వాత వచ్చి దీన్ని బాగా కడిగి ఈ పసుపుని బాగా కడిగి నీళ్ళలో వేసి కడిగేసి దీన్ని ఒక బిందెలో వేసి ఉడకబెట్టినాను. ఒక దబర్లో అంటే దబర్లో పసుపు వేసి పసుపుని వేసి నా పసుపు మునిగేంత వరకు నీళ్ళు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత వచ్చి దీన్ని ఇలా పసుపు కొమ్ములు వేసి ఉడికిన పసుపు కొమ్ములను తీసి రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలంటే ఉడకబెట్టుకోవాలండి. ఒక పొంగుకి ఒక పొంగు వచ్చానే పార వంచేసి దీన్ని ఇట్లా మెత్తగా రోట్లో వేసి దంచుకోవాలి. అట్లా దంచుకున్నాక దీన్ని వచ్చేసి ఇట్లా ఇట్లా అవుతుంది. దీన్ని బాగా ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండబెట్టుకుంటే పలుకులు లేకుండా బాగా మెత్తగా దంచుకుంటే 2 రోజులకంతా ఆరిపోతుంది. ఎండలో దీన్ని బాగా మరిగించిన ఆరబెట్టుకున్నాక వచ్చేసి దీన్ని ఎండలో ఎండబెట్టుకొని బాగా తర్వాత మిషన్కి వేసి ఆడించుకోవాలి. నేనైతే దీన్ని ఎరువులు ఏమి వేయలేదండి. ఎరువులు ఏమి వేయలేదు. ఇంట్లో ఉన్న టమాటాలు, ఎర్రగడ్డల తొక్కు, టమాటా, తెల్లగడ్డల పొట్టు, ఏమన్నా కూరగాయలన్నీ మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ నీళ్ళలో వేసేసి ఒక బకెట్లో వేసి మరగబెడతాను. బాగా నీళ్ళు పోసి మరిగించాను. 2 3 రోజులు పోయినాక అవన్నీ చెట్లకు వేస్తాను. నేను చెట్లకు వేస్తే నేను వేసిన 2 అరటి చెట్లు వేసుకున్నాను ఇంట్లోనే. అరటి చెట్లకు, పూల చెట్లకి, మునగ చెట్టుకి ఇట్లా అన్నిటికీ కొద్దిగా అంత మొదలల్లో వేస్తాను. అందువల్ల నాకు 5 కిలోలకి 20 కేజీలు పసుపు ఉంటుందండి. అంత కొమ్ములే బాగా పసుపు 2 టబ్బులకు వచ్చేసింది. దీన్ని బాగా కడిగి ఆరబెట్టుకొని దంచుకొని ఎండబెట్టుకున్నాక దీన్ని ఎవరన్నా పాము కరిసిన వాళ్ళకి 2 3 స్పూన్లు తినిపించినామంటే పొడి అంటే నీళ్ళల్లో కలిపి కాదు, మామూలుగా నీళ్ళలో కలపకుండా నీళ్ళల్లో కలపకుండా ఇంట్లో ఆడిన మనం పసుపు ఎరువులన్నీ వేయకుండా ఏదంటే యూరియా, సల్ఫేటు, ఫాస్ఫేటు అలాంటివి ఏవి వేయకుండా ఉన్న పసుపు పొడిని తీసి దాన్ని ఆ పసుపుని తినిపిస్తే వాళ్ళకి పాము కరిసిన వాళ్ళకి దానికి పనికి వస్తుందంటండి. దానికి విషం ఎక్కదంట ఆ మనిషికి అని 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 మనిషికి పోయి విషం ఒళ్ళంతా పారాడదంటండి. దీన్ని 2 3 స్పూన్లు అంటే ఏం కాదు. అది పసుపు కూడా ఆయుర్వేదమే. అది దాంట్లో ఏమీ చెడిపోయేం లేదు. అది అది మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్